సింధు. మా డాడీ పేరు ఏనుగు సురేందర్ రెడ్డి. 2011లో చనిపోయినారు. మాది అప్పనగూడెం విలేజ్, మోతే మండలం, సూర్యాపేట జిల్లా. 2005లో మా చింతాతయ్య వాళ్ళు 2 ఎకరాల 12 గుంటలు భూమి అమ్ముతుంటే మా డాడీ కొన్నాడు. మా డాడీ 2005లో కొన్నప్పటి నుంచి 2013, మా డాడీ 2011లో చనిపోయినాడు. అప్పటి వరకు కూడా మా డాడీ మెడికల్ షాప్ ఉంది మాకు, మేము సూర్యాపేటలో ఉంటాము. మా డాడీ అక్కడనే మేము చదువుకుంటాము, మా ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉంటుంది. మా తాతయ్య వాళ్ళు ఇక్కడ ఊళ్ళో ఉండి వ్యవసాయం చూసుకుంటారు, మాకు బియ్యం పంపిస్తారు, మేము ఇక్కడికి వచ్చి వెళ్తుంటాం. అంత మంచిగానే ఉంటుంది. 2011లో మా డాడీ చనిపోయినారు హార్ట్ అటాక్ తోటి. చనిపోయినాక 1 ఇయర్కి 2012లో ఆమె పట్టా చేయించుకుంది. అప్పటి వరకు 2005 నుంచి 2012 వరకు కూడా పహానీలో మా తాతయ్య పేరే ఉంది, పట్టా మా ముత్తాత పేరు మీదనే ఉంది. ఎవరి మీద పట్టా కాలేదు. కానీ కొన్న కాగితాలు ఉన్నాయి, రాయించుకున్న కాగితాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అమ్మిన వాళ్ళు ఉన్నారు, ఊళ్ళో సాక్షులు ఉన్నారు, అందరు ఉన్నారు. డాడీ ఎప్పుడైతే 2011లో చనిపోయినారో అప్పుడు మా తాతయ్యను మా డాడీ వాళ్ళ చెల్లె ఇద్దరు కలిసి ఆ ల్యాండ్ ఆమెనే కొన్నదని ఒక ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి వాళ్ళే సాక్షుల సంతకాలు కూడా వాళ్ళే పెట్టుకొని ఫోర్జరీ చేసుకొని, అది నాకు ఎట్లా తెలుసు అని మీరు అడగొచ్చు. అందులో ఉన్న తాతయ్య వాళ్ళ పేర్లు అన్నీ నాకు తెలుసు. వాళ్ళకి నేను అడిగితే ఆమె ఎప్పుడు కొన్నదిరా, ఆమె కొన్నప్పుడు మేము ఎప్పుడు ఉన్నాం రా, మా సంతకాలు ఎక్కడిరా, అట్లెట్లా పెట్టినరా అని తాతయ్య వాళ్ళు అని అన్నారు. ఆ ఫేక్ డాక్యుమెంట్ తోటి ఆమె 2013లో ఇదే గ్రామంలో బల్ల విఆర్ఓ రామరెడ్డి తోటి దొంగ పట్టా చేయించిండు మా తాతయ్య. ఈమెకి పట్టా చేయించిన తర్వాత కూడా మేము అట్లా ఎట్లా అయిందని చెప్పి మళ్ళీ పెద్ద మనుషులు, పోలీస్ స్టేషన్లు, కలెక్టరేట్ ఆఫీసుల చుట్టూ తిరిగి, అప్పుడు మేము చిన్న పిల్లలము, మేము చదువుకుంటున్నాము. మాకు మా డాడీ చనిపోయిన తర్వాతకి మేము మళ్ళీ జీరోకి వచ్చినాం. అసలు ఫినాన్షియల్లీ లో, మాకు అసలు తిరగడానికి ఆ టైంలో మాకు ఫుడ్ తినడానికి కూడా ఏం లేకుండే. అయినా కూడా మేము అంత ఇబ్బంది పడి ఒక పక్క చదువులు చూసుకుంటూ కూడా కలెక్టరేట్ చుట్టూ తిరిగితే 2017లో జాయింట్ కలెక్టర్ అసలు పట్టా ఎట్లా అయిందని చెప్పి మొత్తం చూసి సార్కి ఇచ్చిన పిటిషన్ ఉంది, సార్ ఇచ్చిన ఆర్డర్ ఉంది, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, అన్ని కాగితాలు ఉన్నాయి, నేను అన్ని చూపిస్తా. జాయింట్ కలెక్టర్ 2017లో ఆయన కోర్టుకి పులగం నిరోజాని, ఏనుగు జాన్ రెడ్డిని, అందరినీ సాక్షులని, అమ్మిన వాళ్ళని, కొన్న వాళ్ళందరినీ పిలిపించి, చేయించిన విఆర్ఓ ఎవరైతే ఉన్నాడో వాళ్ళని ఆయనను కూడా పిలిపించి కోర్టులో మాట్లాడితే విఆర్ఓ రామరెడ్డి ఒప్పుకున్నాడు, నేను 50,000 తీసుకొని పట్టా చేసిన అని చెప్పి. జేసీ గారు ఆర్డర్లో సార్ క్లియర్ గా మెన్షన్ చేసినాడు, 50,000 లంచం తీసుకొని విఆర్ఓ రామరెడ్డి పట్టా చేసిండని చెప్పి. ఇట్లా పట్టా కావడానికి ఆమె దగ్గర ప్రాపర్ గా డాక్యుమెంట్స్ లేవు, అమ్మిన వాళ్ళు, కొన్న వాళ్ళు సాక్షులు కూడా ఎట్లాంటిది ఆమెదే అని చెప్పి చెప్పలేదని చెప్పి కంప్లీట్ గా ఆమె పట్టాని క్యాన్సిల్ చేస్తూ అది మండల ఆఫీస్ కి ఫార్వర్డ్ అయింది. ఆ కేసు మండల ఆఫీస్ కి ఫార్వర్డ్ అయిన తర్వాత 1 వీక్ లోనే, విత్ ఇన్ షార్ట్ టైం 1 వీక్ లోనే జేసీ సార్ కి రైట్స్ లేవని చెప్పి, నా పట్టా క్యాన్సిల్ చేయడానికి జేసీ సార్ కి రైట్స్ లేవని చెప్పి ఆమె హైకోర్టుకి వెళ్ళింది. అక్కడి నుంచి అది అట్లనే పెండింగ్ లో ఉంది. అప్పుడు మేము నేను మా చెల్లి చదువుకుంటున్నాము, అది కోర్టులో ఉంది కదా, ఫైనల్ జడ్జిమెంట్ రావాలి, వచ్చేంత వరకు వెయిట్ చేద్దామని చెప్పి అప్పుడు మేము ఎట్లాంటి గొడవ చేయలేదు, ఏది చేయలేదు, అసలు ఫీల్డ్ మీద కూడా రాలేదు. ఆ 5 ఇయర్స్ ఆమెకు అసలు పట్టానే లేదు. ఆల్రెడీ పట్టా క్యాన్సిల్ అయింది, ఆమెకు రైతు బంధు కూడా ఏం రావట్లేదు, పట్టా క్యాన్సిల్ అయింది. హైకోర్టు జడ్జిమెంట్ 2023లో జడ్జిమెంట్ వచ్చింది. ఈ జడ్జిమెంట్ వచ్చేంత వరకు కూడా ఈమె ఆగకుండా 2022లోనే మళ్ళీ మిస్సింగ్ సర్వే నెంబర్ అని చెప్పి ఒక ఆప్షన్ పెట్టుకొని మళ్ళీ కొత్త పాస్బుక్ తెచ్చుకుంది. చేసింది ఎవరు? ఎంఆర్ఓ యాదగిరి. మేము పట్టా అయిన తర్వాతకి మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ సార్ని కలిసి, సార్ ఇట్లా కోర్టులో కేసు పెండింగ్ ఉంది, మళ్ళీ ఇట్లా పట్టా అయింది, ఎట్లా అయింది సార్ అని అడిగితే, ఆ రోజు గ్రీవియన్స్ అందరు స్క్రీన్ మీద ఉన్నాడు, వీడియో కాల్ ఎంఆర్ఓని పిలిచిండు, ఎట్లా చేసినవయ్యా నువ్వు అని అడిగిండు. మేము 6 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి ఇచ్చిన పిటిషన్లు ఉన్నాయి, వాటి జిరాక్స్లు ఉన్నాయి, ఇన్వార్డ్ కాపీలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. వీళ్ళు ఇవన్నీ పట్టుకొని వచ్చారు. నువ్వు ఎట్లా చేసినావు, నువ్వు కనుక్కోవడం తెలియదా, నీకు చూడడం తెలియదా, కేసు పెండింగ్ లో ఉండగా నువ్వు మళ్ళీ పట్టా ఎట్లా ఇష్యూ చేసినావు, నాకు అంత డీటెయిల్ రిపోర్ట్ కావాలని అంటే అప్పటికి యాదగిరి లేడు, ప్రకాష్ సార్ అని ఉన్నాడు. ఆయన ఇచ్చిన రిపోర్ట్ కూడా ఉంది. ఆ 2వ పట్టా ఎట్లయిందని చెప్పి ఆయన క్లియర్ గా రిపోర్ట్ రాసిండు. ఆ జిరాక్స్ కాపీ కూడా నా దగ్గర ఉంది. స్టిల్ హైకోర్టులో కేసు పెండింగ్ ఉండగానే మళ్ళీ 2022లో మిస్సింగ్ సర్వే నెంబర్ అని చెప్పి మళ్ళీ పట్టా అయిందని. ఎట్లయింది? ఫస్ట్ ఏమో బాగా పంపిణీ అని చెప్పి పట్టా చేసిర్రు, మళ్ళీ 22లో కొనుగోలు అని చెప్పి పట్టా చేసిర్రు. అంటే ఫస్ట్ చేసిన దానికి సంబంధం లేదు, 2 చేసిన దానికి సంబంధం లేదు. ఒకసారి ఒకలాగా, ఇంకొకసారి ఇంకొకలాగా పట్టాలు అయినాయి. మళ్ళీ మేము ఆమె చేయించుకున్నప్పుడు కొన్నా అని చెప్తున్న కాగితం ఏదైతే సేల్ డీడ్ ఉంటుందో ఆ సేల్ డీడ్ మండల ఆఫీస్ లో ఉంటది. మాకు దానికి సంబంధించిన ప్రూఫ్స్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, ఎట్లాంటి ఫైల్స్ కానీ ఏమన్నా ఉంటే మాకు ఇవ్వగలరు అని చెప్పి మేము పిటిషన్ పెట్టుకుంటే ఆ పట్టాకి సంబంధించిన ఫైల్స్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, డిఆర్ నెంబర్ ఉంది కానీ ఆ ఫైల్ కి తగ్గించిన డాక్యుమెంట్స్ కానీ ఎట్లాంటివి మండల ఆఫీస్ లో లభ్యం కాలేదని ఒక పేపర్ కూడా ఇచ్చినారు. అది కూడా నా దగ్గర ఉంది, అది కూడా నేను క్లియర్ గా చూపిస్తా.
అంత ఘనంగా తిరిగి మళ్ళీ ఆ ప్రకాష్ సార్ ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత సార్ వెళ్ళిపోయింది. మళ్ళీ సంఘమిత్ర మేడం వచ్చింది. మళ్ళీ ఆ రిపోర్ట్ కలెక్టర్ సార్కి వెళ్తే మళ్ళీ సంఘమిత్ర మేడంని మళ్ళీ ఎంక్వైరీ చేయమంటే 4 సార్లు, ఒక్కసారి కాదు 2 సార్లు కాదు 4 సార్లు మన్సూర్ అలీ గారు మండల ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ దొంగలే, అందరు దీన్ని తినే ఉన్నారు. వాళ్ళందరూ మేము పోతే చాలు ఫోన్లు చేసి చెప్పడం. 4 సార్లు నోటీసులు పంపించిన ఎంఆర్ఓ సంఘమిత్ర కూడా నాటకాలు ఆడింది. ఇందులో 4 సార్లు నోటీసులు పంపించి హైదరాబాద్ నుంచి మోత మండలంకి 4 సార్లు నెలలో ఎన్నిసార్లు తిరిగినా కూడా కనీసం పట్టించుకోలేదు సంఘమిత్ర. ఆమె వైపు మాట్లాడింది, సంబంధం లేకుండా రిపోర్ట్ ఒకటి ఇచ్చింది. 4 సార్లు నోటీసులు పంపించినా కూడా అమ్మిన వాళ్ళు, సాక్షులు, తాతయ్య వాళ్ళు అందరూ 10-15 మందిని తీసుకొని పోయినాము. ఆమె ఒక్కసారి కూడా రాలేదు మండల ఆఫీస్కి. అది అట్లా పెళ్లిలో పడిపోయింది. ఇంకా మళ్ళీ మా తాతయ్య 2023లో చనిపోయిండు. మా తాతయ్య పేరు మీద 2 ఎకరాల 32 గుంటలు ఉంది మా తాతయ్య పేరు మీద. అందులో 1/2 ఎకరం 2 ఇయర్స్ బ్యాక్ మా నాన్నమ్మకి చేయించిండు. మా నాన్నమ్మకి చేయించాక మరి మాకు కూడా చేయించాలి కదా అని ఊళ్ళో పెద్ద మనుషులు వచ్చి అడిగితే ఆమెకు చేయించిన, నేను మీకు చేయించను, మేము చెయ్యను, మీ తర్వాత చూస్తా అది అని చెప్పి ఏదేదో మాటలు చెప్పి పంపించేసిండు. ఇంకా మాకు ఇది కొన్న భూమి ఏమో ఇట్లా బిడ్డకి ఇచ్చిండు, ఉన్న భూమి కూడా ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెడితే 2023లో చనిపోయినాడు. నువ్వు చనిపోయినావు, ఆయన చనిపోయిండు, నువ్వన్న ఉన్నావు, పిల్లలకి ఏదో ఒకటి చెయ్యి, నువ్వు నీ మర్యాద అన్న దక్కించుకో అని చెప్పి మాట్లాడి పెద్ద మనుషులందరూ ఒక కాగితం రాసిస్తే మొత్తం తాతయ్య పేరు మీద ఉన్నదైతే ఆమె పేరు మీద ఉందైతే బుక్తం తీసుకొని 6 లక్షల పైసలు బుక్తం తీసుకొని పట్టా చేయాలని తీర్మానం చేసి కాగితం రాసి తల్లి బిడ్డకు సంతకం పెట్టిరు. 3 లక్షలు ఖర్చు వచ్చింది. 3 లక్షలు ఆడపిల్లలం ఏం ఉద్యోగాలు చేయట్లేదు, ఎడికెళ్ళి వస్తే అప్పు తెచ్చి మరి 3 లక్షలు దినాలు చేసినాము. దినాలు అయిపోయినాక వారం 10 రోజులకు వచ్చి పట్టా చేయాలి ఇట్లా రాసుకున్న కాగితం అని చెప్పి జానకరాల మామయ్య, అశోక్ బాబాయ్, సుగునయ్ తాతయ్య మా వాళ్ళు అందరూ 10 మంది వచ్చి అడిగితే నేను చెయ్యను, నేను రాను, 1 సంవత్సరం ఆగాలి, నేను నా బిడ్డ భూమి మీదకి పోవద్దని చెప్పి సంతకం పెడితే నేను ఇది చేస్తా అని చెప్పి ఆ సంతకానికి రాలేదు. అదేమో అట్లా చేసిరు, ఇదేమి ఇట్లా చేసిరు. మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా 1 వీక్ బ్యాక్ మా డాడీ పేరు మీద ఏదైతే ఏనుగు జానరెడ్డి పేరు మీద ఉన్న భూమి ఏదైతే ఉందో అందులో నాకు నా అమ్మకు కూడా భాగాలు వస్తాయని కోర్టు నుంచి నోటీసులు పంపించింది పులిగడ్డ నీరోజా. ఇది పవనం చేద్దాను ఇద్దరు, నేను చేసినో చేయలేదో నీ అయ్య కాడ కౌలుకి అవుతావు, ముందుగా నీ కౌలుకి అవుతుంది చెప్పు అని నేను అన్నా. అంటే మాదిగల అంటే తప్పు లేదండి, మాది వాళ్ళని పిలువ తక్కువ వాళ్ళ రెడ్డి వాళ్ళు మేము మాదిగోళ్ళం, మేము వేసి వాళ్ళం తీసుకోలేదు. రానిస్తేనే అల్లకు మమ్మల్ని రానిస్తేనే అల్లకు ఎందుకు రానిస్తాలే? మీరు ఒక వాదా ఉన్నోళ్ళు, మాది వాళ్ళకు బట్టలేదు, అన్నం లేదు, అది మెయిన్. దేశం వల్లే మాది వాళ్ళకి ఇవ్వలేదు. ఇలువ సంగతి తెచ్చుకున్నాక మా భూమి మీద రాదు. మా మాది వాళ్ళ సంగతి తెచ్చుకున్నాక మీ ఎస్ఐ గారిని భూమి మీదకి తోలవండి. మిమ్మల్ని కూడా మాకేం భయం కాదు. ఊరిది నాకు 10 గుంటలు ఉంటే నా 10 గుంటల నా బిడ్డలకు శరీరెక్కడం చేసిన నా కొడుకు ఇలా భూమే లేదు, నా కొడుకు కూడా అట్టే కొట్టి తోలాలా? మళ్ళీ నేను అడిగి పోయి వచ్చినాక నా కొడుకు హైదరాబాద్ పోతే నా కొడుకు ఫోన్లు చేసి నా కొడుకు అక్కడ చెల్లేలేదు, నా కొడుకు ఎందుకు పోయినామని అడిగిపించారు. ఏం దొంగతనం చేసినా? రైతు భూమి కోసుకొచ్చినా, ఎస్ఐ భూమి కోసుకొచ్చినా నేను పోయి. అయ్యా మాది వాళ్ళు అన్నది ఏంది? ఒక ఆడపిల్లని కొట్టుకుంటే మేము వచ్చినాం అయ్యా అన్నందుకు కూడా పట్టించుకోకపోతే మరి మాది కూడా ఉండేవిటికే మీ ఉద్యోగాలు ఎందుకు? ఇదే వాళ్ళ దానికి వేసి దానికి మాదిగలని తిట్టి నన్ను పోదా పని భూమి మీద చేద్దాం అని నేను అన్నా. పోలీస్ స్టేషన్ పోయినాక కాగితం ఇస్తే ఏమని మమ్మల్ని మాదిగ నన్ను అందరూ వచ్చారన్నా. పర్సనల్ నీతో సారు పర్సనల్ ముచ్చట ఏ ముచ్చట చెప్పు, నేను మాట్లాడతా. వాళ్ళ అయ్యా గొన్న కాంచి నేను పాల్గు చేసిన వాళ్ళ అయ్యా ఇది ఇస్తే నేను అల్ల నుంచి నీళ్ళు పెట్టుకొని నా పొలం బారించుకున్నా. నాకు భయం కాదు సార్, నువ్వు పర్సనల్ ముచ్చట నువ్వేం చెప్పినా నేను చెప్తా సార్ అన్నప్పుడు తీసుకోరా. ఏ దొంగతనం చేసి వచ్చినా నీ చేసాకు నిన్ను తిట్టినప్పుడు ఎవరైనా ఉన్నారా? అందరూ ఊర్లో జనం అందరు ఉన్నారు. నేను గుంజుకున్నా ఈయన తమ్మంకాడ అందరూ మీ వాళ్ళేనండి. గౌరవ భూమి మీద కానీ గుంజుకున్నాం.
ఏందండి ఒక అమ్మాయి పెళ్ళొద్దా? మాకు మా మొగలు వచ్చారు, మా పిల్లలు మేము కన్నా, మా పిల్లలు కూడా మేము చదివించుకున్నాం, మా పిల్లలు కూడా మేము మనవించుకున్నాం. వాళ్ళ అయ్య చచ్చిపోయిన దాదాలు అయ్యమ్మ మనవి తాత మనవి వాళ్ళ అయ్య చచ్చిపోయినందుకు భూమి బిడ్డలకు హక్కు. మేము చెప్పినాం కదా సార్, వాళ్ళని పిలిపించారు.